నంద్యాల బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి కనీవిని ఎరగని రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని భక్తులు బాల గణేష్ యూత్ ని అభినందించారు. ఈ సందర్భంగా బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి సంవత్సరం భక్తి భావంతో వేషధరణ కళలను ప్రవేశించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3వ రోజు ఏలూరు నుంచి కాశీ వేషాలు విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాళీమాత మన కళ్ల ముందు ఉండే విధంగా కళాకారులు వేషధరణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పట్టణంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని ఇక విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి మేము ఏదో కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 3వ రోజు సాయంత్రం 5 గంటలకి ఏలూరు వారిచే మహాకాళీ వేషాలు ఏర్పాటు చేయడం అయినది. నంద్యాల ప్రజలందరూ వచ్చి తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. అందరూ వచ్చి దేవుణ్ణి ప్రార్థించి అల్పాహారం సేవించి వెళ్ళవలసిన కోరడమైనది. నంద్యాల ప్రజలు ముఖ్యంగా బొమ్మసత్ర ప్రజల వాసులకి నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ సంవత్సరంకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరికీ బొమ్మసత్రం వాసులకి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బాల గణేష్ యూత్ సభ్యులకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏలూరు ప్రతి సంవత్సరం కళా దాంట్లో భాగంగా ఈ సంవత్సరము మనము ఏలూరు వారిచే ఖాళీ వేషాలను తీసుకొని రావడం జరుగుతుంది 3వ రోజు. దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మనము బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో 1,21,000కి గాను పాడడం జరిగింది. నంద్యాల జిల్లాలోనే ప్రాముఖ్యంగా నిలిచింది.